ఉంటుందంటే అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అది పిచ్చా మంచా కాదు, ఇక్కడ అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడలేదు కూడా మనం పిచ్చాడి కింద జమ కడతారు. అంతేకాని అది నిజం కాదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు, ఏ స్టేషన్ ఎక్కడికి రాదు, మనమే ఎక్కడికి ఎడుతూ ఉంటాం కదా. ఇలా మనం తిరగేసి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ బలహీన క్షణంలో మోసపోవడం ఏంటి? ఆ క్షణం బలహీనం కాదు, మనమే బలహీనం. అంచేది ప్రతి క్షణంలోనూ బలంగా ఉండేలా మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. కానీ ఆ క్షణాలని, ముహూర్తాలని, ప్రయాణాలని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు. మనకి ఏదైనా జరిగిందంటే లేచిన వేళ మంచిది కాదు, లేచిన వేళ అన్నీ మంచిదే. నువ్వు తప్పు డ్రైవింగ్ చేసేవు, అది చూసుకోరాదా? ఈ తప్పు డ్రైవింగ్ గురించి మాట్లాడడం. లేచిన వేళ మంచిదిగా తోసేయడమే, లేకపోతే ఎవరో శకునం అడ్డం వచ్చింది తోసేయడమే, లేకపోతే బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు వాడి మీద తోసేయడమే, వాడు ముక్కు కోసేయడమే. అంతేకాని మనం సరిగ్గా ప్రయాణం చేయాలి కదా, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. ఇలాగ విశ్వం అనేటువంటి బంగారపు మూత మనల్ని మోసం చేస్తుంది. మనం బలహీనులం కాబట్టి దాని గొప్పతనం ఏం లేదు.